శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. నేను చాలా సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశాన్ని ఉటంకిస్తున్నాను, కానీ జనాలు అది తీసుకోవట్లేదు. అది తీసుకోవడం కష్టంగా ఉంది. నేను అప్డేట్ చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాను. ఒక వ్యక్తికి స్వతసిద్ధంగా శక్తి ఉంది అని చెప్తున్నాను. న్యాచురల్గానే ప్రకృతి ప్రకారం ఆ వ్యక్తికి ఒక శక్తి, ఒక అద్భుతమైనటువంటి శక్తి ఇవ్వబడింది. ఆ శక్తి ఎంత అంటే అన్లిమిటెడ్, దాన్ని కొలవడానికి వీలు కాదు. అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు మనిషికి ఇవ్వబడ్డాయి. ఆ శక్తి ఎప్పుడు కూడా మీలో ప్రవహిస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆ శక్తి, ఈ సృష్టిని నడిపించేటువంటి ఆ శక్తి ఏదైతే ఉంటుందో, ఆ శక్తి మీలో ఉండి మీ ఆజ్ఞ కోసము, మీరు చూసేటువంటి చూపు కోసము వెయిట్ చేస్తూ ఉంటుంది. మీలో ఉండేటువంటి ఆ శక్తే భావనా శక్తి. భావనా శక్తి బిడ్డ, దీనిని ఒక గొప్పగా చెప్పడం జరిగింది. లేటెస్ట్ సైన్స్ కూడా ఇదే చెప్తుంది. లేటెస్ట్ సైన్స్ కూడా దీన్ని మించింది లేదని చెప్తుంది. అది ఇదే అంటుంది. ఏంటి భావనా శక్తి? భగవద్గీతలో ఎత్తు భావం బిడ్డ, మీరు ఏ విధమైనటువంటి భావనకు లోనైతే ఆ విధమైనటువంటి జీవితము మీలోకి వచ్చి తీరుతుంది. యద్భావం తద్భవతి అని చాలా శక్తివంతంగా, చాలా చాలా శక్తివంతంగా చెప్పడం జరిగింది. ఇక అంటే ఏ వ్యక్తి అయినా కూడా తనలో ఉండేటువంటి శక్తిని బయటికి తీయాలి అంటే మీకు భావన శక్తి కావాలి. నీ లోపల శక్తి రెడీగా ఉంటుంది, అది ప్రవహించడానికి, నీకు అది ఇవ్వడానికి ముందుగా ఉంటుంది. నీలో శక్తి ఉంది బిడ్డ. ఆ శక్తి మేనిఫెస్టేషన్ నువ్వు ఏది చేస్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక ముక్కలో మంత్రశక్తిలో కూడా భావనా శక్తి ఉంటుంది. మంత్రశక్తిలో భావన ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది, ఒక ప్రధాన పాత్రగా ఉంటుంది. 200% అది ఉండి తీరుతుంది బిడ్డ. మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక పిల్లవాడు చదువు పట్ల శ్రద్ధ చూపిస్తూ, ఇంట్రెస్ట్ చూపిస్తూ చదవడం మొదలు పెట్టాడు అనుకోండి, మీరు దేని పట్లనైతే ఇంట్రెస్ట్ చూపిస్తూ ముందుకు వెళ్తారో, మీరు ఇంట్రెస్ట్ చూపించి పనిని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారో, ఆ లోపల ఉండేటువంటి శక్తి ఒక ఫ్లోగా అందులోకి రావడం జరుగుతుంది. అంటే మీరు చదవడానికి మీరు శ్రద్ధ పెట్టి మీరు ప్రయత్నం చేస్తూ కూర్చొని దానిపైన దృష్టి పెట్టారనుకోండి, దృష్టి పెట్టాలి, శ్రద్ధ పెట్టాలి, ప్రాక్టికల్గా మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు మీలో ఉండేటువంటి ఆ ఎనర్జీ విపరీతంగా ఫ్లో అయ్యి, మీరు దృష్టి పెట్టారు, శ్రద్ధ పెట్టారు, ప్రాక్టికల్గా మీరు చేస్తున్నారు కనుక అది ఆ శక్తి అంతా కూడా దానిలోకి ప్రవేశించి ఆ జ్ఞానాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేంది, చదివితే జ్ఞానం రాదా? మరి క్లాసులో 40 మంది ఉంటారు, ఒక టీచరే చెప్తాడు. మరి అందరికీ చెప్పే ఒక్క టీచర్ అయినప్పటికీ కూడా ఈ 40 మందికి ఒకే రకమైనటువంటి విధానంగా వాళ్ళ మైండ్లోకి తీసుకోగలుగుతారా? తీసుకోలేరు. కొందరికి టాప్ మార్క్స్ వస్తే కూడా ఫెయిల్ అవుతారు. ఎందుకలా జరుగుతుంది? వాళ్ళు పెట్టేటువంటి శ్రద్ధ, వాళ్ళు పెట్టేటువంటి దృష్టి, చేసేటువంటి పని, ఈ 3 లేవు కనుక ఆ శక్తి వాళ్ళకి పరిపూర్ణంగా రాదు. ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుంది. ఇది శక్తి, ఇది ఈ విధంగా సహజ సిద్ధంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు ఒక 100 మంది ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. వేలలో లక్షలలో ప్రిపేర్ అవుతారు. ఎంతమందికి వస్తాయి సీట్స్? వాళ్ళకి ఎందుకు వస్తాయి? వీటిని ఎవరైతే బలంగా పెట్టగలుగుతారో వాళ్ళకి అది ఇవ్వబడుతుంది. ఎలా ఇవ్వబడుతుంది? ఆ ఫ్లో వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నీలో నుండి వస్తుంది. మరి నీలో నుండి వచ్చేది శక్తి నీదా? నీకు ఇవ్వబడింది. ఆ ఎనర్జీ నీది కాదు. మీరు చేయాల్సింది ఇంతే: శ్రద్ధ పెట్టడము, దృష్టి పెట్టడము, వర్క్ చేయడము, పట్టుదలగా దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళడము. ఆ ఫ్లో నీది కాదు, యూనివర్స్లో ఉండేటువంటిది వస్తుంది. అర్థమవుతుంది? ఇక్కడ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. యాజ్ పర్ ద ఐన్స్టీన్ ఫార్ములా, ఎనర్జీ క్రియేట్ కాదు,
ఎనర్జీని మనం సృష్టించలేము, ఎనర్జీని నాశనం కూడా చేయలేము. కానీ సృష్టిలో ఎనర్జీ అనేటువంటిది ఉన్నది. ఆ ఎనర్జీయే పదార్థాలుగా మారుతుంది. అంటే మనము ఆ ఉన్న ఎనర్జీని ఉపయోగించుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఈ పద్ధతుల ద్వారా అది ఉపయోగపడుతుంది. తినుకుంటూ హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఏ పని చేయకుండా ఉంటే ఎనర్జీ ఫ్లో కాదు. ఒక అథ్లెటిక్ ఎంత అద్భుతంగా కష్టపడితే రన్నింగ్ చేయడానికి ప్రయత్నం చేసేసి తన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతూ ఉంటే అంత అద్భుతంగా ఆ యూనివర్స్లో ఉండేటువంటి ఎనర్జీ నీలోకి రావడం జరుగుతుంది. అది నేను ఎంత దూరమైనా తీసుకువెళ్తుంది. నువ్వు ఎంత ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అంత ఇవ్వబడుతుంది. ఇచ్చేది అది, నీవు కాదు. నువ్వు చేసేటువంటి ఎఫర్ట్, ఈ పద్ధతులు నేను చెప్పినటువంటి ఇప్పుడు చెప్పిన పద్ధతులు నువ్వు వాటిని అమలు చేస్తున్నావు అంతే. అమలు చేస్తున్నావు శక్తి వస్తుంది. శక్తి నీలోకి ప్రవేశిస్తుంది. నీలో అన్లిమిటెడ్ ఎనర్జీ అది. అందుకని ఒక సైంటిస్టు దానిపైన దృష్టి పెట్టి నేను చెప్పిన పద్ధతులు ఫాలో అవుతుంటే ఒక గొప్ప సైంటిస్ట్ అవుతున్నాడు. ఒకరేమో గొప్ప అథ్లెటిక్ అవుతున్నారు, ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవుతున్నారు, ఒక మంచి సైంటిస్టు, ఒకరేమో విద్యావేత్తలు అవుతున్నారు, ప్రొఫెసర్లు అవుతున్నారు, రాజకీయ రంగంలో రాణిస్తున్నారు. ప్రపంచంలో ఎవరు ఏదైనా సరే ఇది యూనివర్సల్ ఫార్ములా బిడ్డ. ఇదే కర్మ సిద్ధాంతం. కృషి, నేను ఎప్పుడు కూడా ఒక పాంప్లెట్ మీద దీన్ని కొట్టించేవాడిని. కృషి, పట్టుదల, సహనంతో ముందుకు వెళితే విజయాలు వాటంతట అవే వరిస్తాయి. విజయం కోసం మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. మన పని మన శక్తివంతంగా నేను చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అది వస్తుంది. దాని గురించి ఆలోచన చేస్తే అది నెగిటివ్గా మారేటువంటి ప్రమాదం ఉంటుంది కొంత. వస్తుందో రాదో పని చేశాను ఈ దీనివల్ల కూడా ఆ భావన శక్తి రిటర్న్ అయిపోయి మీకు అదే ఆ భావన శక్తి మీకు ఆటంకాలు కలిగించేటువంటి అవకాశం కూడా కొంత కనిపిస్తుంది. మనకి అర్థమవుతుంది కదా. మీ శక్తి ఈ విధంగా మీరు బయటకు తీయాలి. తీస్తే బయటకు వస్తుంది, లేకపోతే లేదు. ఒక ఇష్టమైనటువంటి పని అప్పగించినప్పుడు బాగా చేస్తారంటే వాడికి అది ఇష్టం అంటే వాడు శ్రద్ధ పెడతాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా అందులో పెడతాడు కనుక అది వాడికి ఇవ్వబడుతుంది. ఇష్టం అది ఇవ్వబడుతుంది ఇదే వ్యక్తికి ఇంకో రకంగా ఇవ్వబడుతుంది. మన దృష్టి చాలా సందర్భంలో కాదు బిడ్డ, ఇది వాస్తవం. మన దృష్టి సృష్టిగా మారుతుంది. అంటే మీ యొక్క శక్తిని విపరీతంగా మీరు ఉపయోగించుకోవాలి. ఇలా ఇంట్లో కూర్చుంటే రాదు. ప్రశాంతంగా తిని కూర్చోండి, మీ ఎనర్జీ అక్కడే ఉంటుంది. అది మళ్ళీ మీ ఎనర్జీ కూడా కాదు, మీకు ఇవ్వబడినటువంటి ఎనర్జీ. మనం దృష్టి పెట్టినప్పుడు ఆ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో మనకి ఇవ్వబడుతుంది. అదే రాను మేనిఫెస్టేషన్ అవుతుంది. మనది ఎక్కడుంది బిడ్డ? నాకు అది తెలుసు, ఇది తెలుసు, నేను టాప్ను తోపును మనం అనుకుంటాం అంతే. నాకు ఎంత తెలుసు అంత తెలుసు అని. మనది ఏది లేదురా నాయన, లేదు బిడ్డ. అలా ఫ్లో వచ్చింది కానీ మనది ఏముంది బిడ్డ? ఏం లేదు. సరే, అయితే మీ శక్తిని మీరు ఇలా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో సృష్టిలో ఉండేటువంటి శక్తిని మీరు తీసుకుంటే ఎలా ఉంటుంది? మీ శక్తి అద్భుతంగా వెళ్తుంది. పవన్ కళ్యాణ్ చూడండి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా ఏపీకి. తన శక్తి సామర్థ్యాలను తను ఒక 10-15 సంవత్సరాలుగా విపరీతంగా ఉపయోగించుకుంటూ వస్తున్నాడు. తనే చెప్పాడుగా, తన దీక్ష తీసుకున్నాడుగా. వారాహి, ఆ వాహనానికి వారాహి అని పేరు కూడా పెట్టాడు. అది ఉపాసన కావచ్చు, హోమాలు చేయించాడు. సరే, ఏదో ఒక కార్యక్రమం. ఇక్కడ దైవ శక్తిని తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. అయితే దైవశక్తిని తీసుకున్నప్పటికీ కూడా తన శక్తిని ప్రవహింప చేయకపోతే రాదు కదా. ఏం చేయకుండా నేను ఎమ్మెల్యే కావాలంటే కాదు కదా. ఇదే నీకు సనాతన ధర్మం చెప్పింది. మీరు చేసేటువంటి పనిని చేసుకుంటూనే సృష్టిలో ఉండేటువంటి శక్తిని కూడా మీరు యాడ్ చేసుకున్నట్టయితే మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు అని ఇప్పుడు అర్థమైంది కదా. నేను ఇదే చెప్తా ఉంటాను. ముందు మీ శక్తి సామర్థ్యాలను దాన్ని పైకి తీయండి బిడ్డ, పైకి తీయండి. గుడ్డిగా మంత్రం చదువుకుంటూ ఉండడం కాదు. మీరు ఎఫెక్ట్ పెట్టండి, మీరు ప్రయత్నాలు మొదలు పెట్టండి. మంత్రోపదేశం తీసేసుకొని నేను చెప్తాను ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని ఆ గైడెన్స్ ఇస్తాను. దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తే
విజయాలు వాటంతట అవే వస్తాయి బిడ్డ. దేనికోసం మనం పాకులాడాల్సినటువంటి అవసరం లేదు. నీ శక్తిని మీరు ముందుకు తీసుకువెళ్ళండి, దైవశక్తిని పట్టుకోండి. విజయాలు నల్లేరు పైన నడకలాగా కనిపిస్తాయి, మీకు తెలుస్తుంది. అందరికీ బ్లెస్సింగ్స్.